హలో అండి. ఈరోజు స్పెషల్ దోసకాయతో నిల్వ ఉండే పచ్చడి. మనం ఆవకాయతో పెడతాం, అలా కాకోకుండా ఇలా దోసకాయ నిల్వ పచ్చడి పెట్టండి. ఆవపిండి పట్టించి భలే టేస్టీగా ఉంటుంది. ఇది ఊరుతూ ఉంటుంటే ముక్కకు బాగా పట్టి పుల్ల పుల్లగా దోసకాయ ఫ్లేవర్తో ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. దీనికోసం నేను ఒక పెద్ద 1 kg దోసకాయ తీసుకున్నాను. ఫస్ట్ టైం అండి బెంగళూరులో నాకు దోసకాయ తీయవటం. ఎప్పుడు చూసినా సీడ్స్ చేదే ఉంటాయి. ఎప్పుడు నేను అసలు యూస్ చేయను దోసకాయ. ఈరోజు అది మొత్తం తీయైపోయింది, బాగా తీయగా ఉంది. అందుకే మీతో షేర్ చేసుకుందాం ఈ పికిల్ అని చెప్పేసి వీడియో పెట్టాను. దీనికోసం దోసకాయని తీసుకున్న తర్వాత సీడ్స్ చెక్ చేసుకోండి ఎప్పుడైనా. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులను వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. దోసకాయని చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలాంటి మెజర్మెంట్ కప్పుతో నాకు 4 కప్పులు అయినాయి. మీరు ఏ కప్పుతోనైనా కొలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఆవపిండి అంటే పచ్చివే ఆవాలు వేయించుకోకుండా ఆవపిండి పొడి చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే ఆయిల్. మీరు ఇక్కడ పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ యూస్ చేయండి. ఇలా పసుపు నూనెతో ఒక్కసారి కలిపి పెట్టేసుకుంటే ముక్క కొంచెం గట్టి అవుతుంది దోసకాయ. ఆ తర్వాత అదే మెజర్మెంట్ కప్పుతో 1/4 కప్పు కారం, అరకప్పు సాల్ట్. ఇది కల్లులుప్పు అండి, మిక్సీ చేసి పట్టుకున్న కల్లులుప్పు. ఆ తర్వాత అరకప్పు ఆవపిండి. ఇందులో ఎక్కువ ఆవపిండి వేసేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ మెంతు పొడి, మనం వేయించి పెట్టుకున్న మెంతు పొడి. ఆవపిండి మాత్రం పచ్చిదే వేయాలి. ఇది ఇంగువ, 1 టేబుల్ స్పూన్ ఇంగువను మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ ఆవ దోసకాయకి ఇంగువ ఫ్లేవర్ బాగా వస్తుంది. ఆ తర్వాత ఒక గడ్డ ఎల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా దంచి వేసేయాలి. అది ఆప్షనల్ మాత్రమే. ఆ తర్వాత ఒక నిమ్మకాయ చెక్కని ఇలా పిండేసుకోండి. మీ దగ్గర పచ్చి మామిడికాయ, పుల్లటి మామిడికాయ ఉంటే తురిమి వేసుకోండి. అప్పుడు నిమ్మకాయని స్కిప్ చేయండి. పచ్చి మామిడికాయతో ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో ఈ దోసకాయ పచ్చడి. ఇప్పుడు నా దగ్గర అది లేదు కాబట్టి నేను నిమ్మకాయ పిండేశాను. ఆ తర్వాత అదే మెజర్మెంట్ కప్పుతో 2 టేబుల్ స్పూన్ పల్లి నూనె వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా మనం ఊరగాయ చట్నీలు పెట్టుకున్నప్పుడు పల్లి నూనె యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడికి, ఏ పప్పు నూనె అయినా సరే. దీనికి ఏ పోపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా కలిపేసేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయాక దీన్ని అంటే మనం పక్కకు స్టోర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దానికి ఉప్పు కారం బాగా పట్టి అచ్చం ఆవకాయ పచ్చడిలా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. దోసకాయ ఫ్లేవర్ యాడ్ అయ్యి భలే బాగుంటుంది పచ్చడి. ఈ కార్తీక మాసంలో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినండి, భలే ఉంటుంది. డే బై డే అది ఊరిపోతుంటే అచ్చం ఆవకాయ ముక్కలా ఉంటుంది ఆ దోసకాయ. ఎన్ని డేస్ అయినా మనం ఫ్రిడ్జ్లో దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఒక 8 కంటైనర్లో పెట్టేసుకొని. మీలో ఎవరైనా ఇంతకుముందు ఈ దోసకాయ పచ్చడి ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ కార్తీక మాసంలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దోసకాయ ఎవరికైనా అవైలబుల్ ఉంటుంది కదా, ఎప్పుడైనా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.